యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. ప్రైజ్ ద లార్డ్. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుణ్ణు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. అంశము పారబుల్ ఆఫ్ ఎ రిచ్ ఫూల్. ధనవంతుడైనటువంటి ఒక వెర్రివాడిని గురించిన ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడ్డది. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. అక్కడ వాక్యంలో రాబడింది, ఒక ధనవంతునికి భూమిలో సమృద్ధిగా పండెను. ఆల్రెడీ ధనవంతుడు అతనికి విస్తారమైన భూములు ఉన్నాయి. ఆ భూముల్లో పంట కూడా సమృద్ధిగా పండిందట. ఈజ్ ఆల్రెడీ రిచ్ అండ్ ఈజ్ ల్యాండ్ గేవ్ అబండెంట్ క్రాప్స్. మూడవది, ఆ ఎగ్జిస్టింగ్ గోడౌన్స్, అతనికున్న బాండ్స్, ఆ ధాన్యాన్ని దాచిపెట్టుకునే స్థలాలు సరిపోవు పండినటువంటి ధాన్యాన్ని పెట్టుకోవటానికి. సంపాదించిన ధనాన్ని దాచుకోవటానికి అతనికున్న స్థలాలు చాలవు. నాలుగవది ఏంటంటే, ఈ ధనవంతుడు ఉన్న చిన్న చిన్న గోడౌన్స్ని, బాండ్స్ని కూలగొట్టి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టించుకోవాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పంటను దాచుకోవటానికి, ఆయన డబ్బుని దాచుకోవాలని, ఆయన కొన్నటువంటి ఆర్టికల్స్, ఆ వస్తువులన్నీ దాచుకోవాలని ఆయనకు ఆశ. ఈ ధనవంతుడి గురించి అతనికి యాటిట్యూడ్, ఫిలాసఫీ గురించి అక్కడ వాక్యంలో రాయబడింది. బాగా పండింది, సమృద్ధిగా డబ్బు ఉన్నది, సమృద్ధిగా పొసెషన్స్, మెటీరియలిస్టిక్ పొసెషన్స్ బోర్డన్ ఉన్నాయి, విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాడు, లెక్కలేనంత డబ్బు సంపాదించుకున్నాడు, లెక్కలేనంత బంగారాన్ని సంపాదించుకొని ఉండొచ్చు. అవన్నీ దాచిపెట్టుకుంటూ అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నా. అతను అనుకుంటున్నాడట, తనకు తానే ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చుకున్నావు, విస్తారమైన డబ్బు సమకూర్చబడి ఉన్నది, విస్తారమైన బంగారం సమకూర్చబడి ఉన్నది, విస్తారంగా ప్రాపర్టీ సమకూర్చబడ్డాయి. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రిలాక్స్, సుఖించు, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకుంటున్నాడు. రిలాక్స్, ఈట్, డ్రింక్ అండ్ బీ మెరీ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు తనకు తానే. వాడి యొక్క తెలివి ఆ విధంగా ఉన్నది అని. విపరీతమైన స్వార్థంతో కూడినటువంటి మనిషి. దైవ చింతన లేదు, దైవభక్తి లేదు, దేవుడంటే గౌరవం లేదు. తన తెలివి వలన, తన జ్ఞానం వలన, తన అదృష్టం వలన తనకు ఆస్తి సమకూర్చబడ్డది, తన పంటలు పండుతున్నాయి, విస్తారంగా బంగారము, వెండి, విస్తారంగా బట్టలు, విస్తారమైన పంటలు, విస్తారంగా డబ్బు అతనికి చేకూర్చబడ్డది తన అదృష్టం వల్లనే అని చెప్పేసి అతను అనుకుంటున్నాడు. అయితే దేవుడు అతనితో ఒక మాట అంటున్నాడు, వెర్రివాడా అని పిలుస్తున్నాడు, యూ ఫూల్ అని పిలుస్తున్నాడు. ఒక రాత్రి పిలిచి ఆయన అంటున్నాడు, టునైట్ యువర్ సోల్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ యూ. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచేయన్ని ఎవరు వగుతాయి అని అతనితో అనేను అని చెప్పేసి అంటున్నాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితి. సంపాదించి కూడగట్టుకొని పోతే ఎవరేమవుతాయి. ఒక అతను బెంగళూరులో, ఒక అతను కొన్ని సంవత్సరాల క్రితం నాకు కలిసాడు. అతను శ్రీనివాసన్ అని చెప్పేస్తాను అతని పేరు. అతను చెప్తున్నాడు నాతో, 50,000 కోట్లు అతను సమకూర్చుకున్నాడు, గోడౌన్ నిండా నింపుకున్నాడట. మొదటిసారి కలిసినప్పుడు చెప్పాడు. రెండవసారి బెంగళూరుకి వెళ్ళిన ట్రిప్లో అతను మళ్ళీ కలిసాడు. అప్పటికి వరదలు వచ్చినాయి, మధ్యలో భయంకరమైన వరదలు వచ్చి ఆ గోడౌన్ అంతా కుళ్ళిపోయిందట.
కొట్టుకుపోయింది, కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. అతను మళ్ళీ కలిసినప్పుడు, అయ్యో నా డబ్బంతా పోయిందండి, నా డబ్బు మొత్తం నాశనం అయిపోయిందండి, 50,000 కోట్లు, ఒక్క రూపాయి లేదు, అన్నీ చినిగిపోయి చీకిపోయి నాశనం అయిపోయిందని చెప్పి ఏడుస్తున్నాడు. బతుకున్న కాలంలో, డబ్బున్న కాలంలో చిల్లిగవ్వ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు, పేదవాళ్ళకి సహాయం చేసేవాడు కాదు. అత్యంత స్వార్థపరుడు. డబ్బు కూడగొట్టడం ఒకటే తన జీవిత ఆశయంగా భయంకరంగా కూడగొట్టుకున్నాడు. అతను బ్రతకుండగానే డబ్బు మొత్తం వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పి ఏడుస్తున్నాడు. నువ్వు దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. దేవుని పరిచర్య ఎడల నువ్వు ధనవంతుడిగా ఉండాలి. దేవునికి చెందిన పనులలో నువ్వు ఆసక్తిపరుడవై దాంట్లో నువ్వు డబ్బును ఖర్చు పెట్టేవాడుగా ఉండాలి. దేవుని బిడ్డలకు నువ్వు సహాయం చేసేవాడుగా ఉండాలి, పేదవాళ్ళకు సహాయం చేసేవాడుగా ఉండాలి, విధవరాండ్రకు సహాయం చేసేవాడుగా ఉండాలి, దీనులకు నువ్వు ఆదుకునేవాడుగా ఉండాలి. అనాథలు ఎంతోమంది ఉన్నారు, అనాథలను నువ్వు ఆదుకునేవాడుగా ఉండాలి నీ డబ్బుతో. దేవుని ఎడల ధనవంతుడు కాకపోతే నీ జీవితము వ్యర్థమని చెప్పేసి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ఇఫ్ యు ఆర్ నాట్ రిచ్ టువర్డ్ గాడ్, యువర్ లైఫ్ ఇస్ వేస్ట్. నీ జీవితమే వ్యర్థమైన జీవితం. నీకు ఎంత డబ్బు ఉంటే దేవుడు ఏమాత్రము నీ పట్ల కనికరం చూపడు. నువ్వు అర్ధాయుషుతో మరణించాల్సిందే. ఈ లోకంలో మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళి నిరంతరము ఆరని అగ్ని, పురుగు చావదు అగ్ని ఆరదు అన్న భయంకరమైన నిత్య నరకములో నిత్య శిక్షకు నువ్వు పాత్రుడు కావాల్సిందే అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ధనవంతులుగా ఉండటం తప్పు కాదు, కానీ ధనవంతుడిగా ఉండి ఫూల్గా వెర్రివాడిగా బిహేవ్ చేయొద్దు. స్వార్థమైన ఆలోచనలతో నువ్వు ఉండవద్దు. దేవుని ఎడల ధనవంతుడిగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తన కొరకే ధనాన్ని సమకూర్చుకునేవాడి పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పేసి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. పీపుల్ హూ లేస్ ట్రెషర్స్ ఫర్ దెమ్సెల్వ్స్, హూ లేస్ అప్ vast money for themselves, accumulate vast amounts of money for themselves, they always live in fear. వాళ్ళు భయంతో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ జీవితాలు వ్యర్థమైన. ఏ క్షణంలో డబ్బు పోతుందో, ఏ క్షణంలో ఐటీ రైడ్ అవుతుందో, ఏ క్షణంలో లాక్కుపోయి కొత్త కేసులు బనాయిస్తారో, ఏ క్షణంలో ఏమవుతుందో అని గడగడలాడుతూ బ్రతుకుతూ ఉంటారు. ధనాన్ని సంపాదించుకోవటమే ముఖ్య ఉద్దేశం అయితే నీ జీవితం వ్యర్థమని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి దేవుని ఎడల ధనవంతుడిగా ఉండటానికి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకో. దేవుని పనుల్లో నువ్వు పార్టిసిపేట్ చేయడానికి నిర్ణయం తీసుకో. దేవుని పరిచర్యకు విస్తారంగా ఇచ్చేవాడుగా నిబంధన చేసుకో. పేద సేవకులకు సహాయం చేయడానికి నిర్ణయం తీసుకో. పేదవారికి, దీనులకు నువ్వు సహాయం చేయడానికి నిర్ణయం తీసుకో. మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి నీ డబ్బును ఉపయోగించు. దేవుని నామాన్ని ఘనపరచు. నీకు మహిమ కలగటానికి, నీ కీర్తి కలగటానికి ఉపయోగించవద్దు, కానీ దేవుని నామానికే మహిమ కలగటానికి ఉపయోగించు. దేవుని యొక్క సువార్త భూదిగంతాల వరకు వెళ్ళటానికి నీ వంతు సహాయం, నువ్వు డబ్బు సహాయం ఏం చేయగలవో అది చెయ్యి. దేవుని నామాన్ని మహిమపరచు అని చెప్పేసి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. డోంట్ బీ లైక్ ఏ రిచ్ ఫూల్, బీ ఎ రిచ్ మ్యాన్ బట్ డూ గుడ్ వర్క్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ది గాడ్. ధనవంతుడిగా ఉండు, కానీ దేవుని దృష్టిలో మంచి పనులు చేయి, దేవునికి ఇష్టమైన పనులు చేయి, దేవుని ఆజ్ఞలకు లోబడు, దేవునికి మాటలకు విధేయత చూపించు, నీ ఆత్మీయ తల్లిదండ్రులకు విధేయత చూపించు, దశంభాగాలు ఇచ్చుటలో నమ్మకంగా ఉండు, దేవుని పరిచర్యకు విస్తారంగా ఇచ్చేవాడుగా ఉండు. దేవుని సంఘాన్ని కట్టాలి, మందిరం కట్టబడాలంటే దానికి సహాయం చేసేవాడుగా ముందుండు. దేవుని పరిచర్యలో నువ్వు ముందుండి నీ డబ్బుని వాడు. దేవుని నామాన్ని మహిమపరచు అని చెప్పేసి నేను మళ్ళీ పదే దేవుని బిడ్డగా మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ధనవంతుడు ప్రియ ఆలోచనలతో ఉన్నాడు తండ్రి, అతన్ని క్షమించు. అలాంటి మనుషులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. తినుతూ, తాగుతూ, సుఖిస్తూ, తమ డబ్బును, బంగారాన్ని, చీరను, డైమండ్ జ్యువెలరీని చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు. కానీ పేదవారికి, దీనులకు సహాయం చేసేవారుగా ఉండట్లేదు నా తండ్రి. దేవుని ఎడల ధనవంతులుగా కాకుండా తమ కొరకే, తమ యొక్క వంశాల కొరకే ధనవంతులుగా జీవిస్తూ నా తండ్రి నీ నామానికి అపకీర్తిని తీసుకొస్తున్నారు తండ్రి. అలాంటి ధనవంతులను నీ తట్టు ఆకర్షింపజేసుకు, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించు. నీ దగ్గర నిబంధన చేసుకొని వాళ్ళకుండే ధనాన్ని సద్వినియోగపరిచే మంచి మనస్సు వాళ్ళకు దయచేతండి. పేదవారిని ఆదుకుంటూ నీ నామని మహిమపరిచే గుణాన్ని వాళ్ళకు దయచేతండి. పరిశుద్ధురాలాంటి బిడ్డలందరికీ మారు మనస్సు దయచేసి నీ రాజ్య వ్యాప్తిలో వాళ్ళని వాడుకోమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో ధనవంతులను నీకు ప్రతిష్ఠిస్తూ కొద్ది వినపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండే దారులు
దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు చీకటుండదు, సూర్యుడుండడు చంద్రుడుండడు. రాత్రి ఉండదు చీకటుండదు, సూర్యుడుండడు చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. పాతాళం అగ్నిగుండము ఉన్నది పాపుల కోసం, పాతాళం అగ్నిగుండము ఉన్నది పాపుల కోసం. అగ్ని ఆరదు పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. అగ్ని ఆరదు పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు, అబ్రహాము రొమ్ముపై లాజరును చూచాడు, అబ్రహాము రొమ్ముపై లాజరును చూచాడు. ధనవంతుడు చూచి ఆశ్చర్యపడ్డాడు, ధనవంతుడు చూచి ఆశ్చర్యపడ్డాడు. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. కాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటారు. కాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, ఆ పాపాలే నిన్ను అగ్నిలో వేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిలో వేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండే దారులు,
దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వాక్యం ఉంటున్న మీకు నిరంతరము తోడైండునుగాక. ఈ దినం అంశము గైడ్ లైన్స్ టు హ్యావ్ ది గిఫ్ట్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ ప్రజెంట్ ఏజ్. ప్రస్తుత కాలములో ఐశ్వర్యం అనే వరము వచ్చిన వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ పరిశుద్ధ గ్రంథం ప్రకటిస్తున్నది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 19 వచనాలు. వాక్యములో పరిశుద్ధ దేవుని గురించి చాలా చక్కటి వివరణ ఇవ్వబడ్డది. యేసుక్రీస్తు ప్రభు శ్రీమంతుడైన దేవుడు, అద్వితీయమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హీ హ్యాస్ ద ఇమ్మోర్టాలిటీ, అక్షయుడైనటువంటి దేవుడు. హీ డ్వెల్స్ ఇన్ ఏ అన్అప్రోచబుల్ లైట్, సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించుచున్నాడు. మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆ పరిశుద్ధమైన దేవుడు, అద్వితీయమైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు ఈ దినమున కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు. రిచ్ పీపుల్ ఉన్నారు ఈ లోకములో, ధనవంతులు. ఈ ప్రస్తుత కాలములో ధనవంతులు పాటించవలసినటువంటి దైవిక నియమాల గురించి చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో వివరించబడి ఉన్నది. దైవభక్తి ఉండాలి ప్రతి ఒక్కరికి, గాడ్లీనెస్. కానీ దైవభక్తి తృప్తితో కూడి ఉండాలి, సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఉండాలి అని చెప్పేసి పరిశుద్ధ దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఏది తీసుకొని రాలేదు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఎవరు ఏమీ తీసుకువెళ్ళలేరు. వీ బ్రాట్ నథింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ సత్యం అందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం కూడా అదే చెప్తున్నది. కంటెంట్మెంట్ అంటే అన్న వస్త్రాలు కలిగి ఉండటం కంటెంట్మెంట్, ఉండటానికి ఒక ఇల్లు ఉంటే అది కంటెంట్మెంట్. అంతకు మించి ధనవంతులు అవ్వాలని ఆపేక్షిస్తుంటారు అనేక మంది. పీపుల్ హూ డిజైర్ టు బి రిచ్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం, దే ఫాల్ ఇన్ టు టెంప్టేషన్స్. వాళ్ళు శోధనలో పడతారని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తున్నది. ధనం సంపాదించడం తప్పు కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ టు బీ రిచ్. It is not a sin to make profits in the business. It's not a sin to produce plentifully in your land. నీ పంటలు సమృద్ధిగా పండితే అది పాపం కాదు. నీ వ్యాపారంలో లాభాలు వస్తే అది పాపం కాదు. నీ ఇన్వెస్ట్మెంట్లో సడన్గా దాని వాల్యూ పెరిగి నీకు అధికమైన ప్రాఫిట్ వస్తే అది పాపం కాదు. అది కానీ ధనవంతులు అవ్వాలని చెప్పేసి పరిగెడుతూ శోధనలో అనేక మంది పడిపోతారని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. 4 రకాలుగా హెచ్చరి. మొట్టమొదటిది, ద పీపుల్ హూ డిసైడ్ టు బి రిచ్. ధనవంతులు అవ్వాలని ఆపేక్షతో పరుగులెత్తే వాళ్ళ దైవభక్తిని పక్కన పెట్టి పరుగులెడుతూ శోధనలో పడిపోతూ ఉంటారు. అది మొదటిది. రెండవది, పీపుల్ ఫాల్ ఇన్ టు ఎ స్నార్, అంటే ఒక ఉరిలోనికి, ఒక ట్రాప్లోనికి పడిపోతూ ఉంటారు. మూడవది, దే ఫాల్ ఇన్ టు ఎ సెన్స్లెస్ అండ్ హార్మ్ఫుల్ డిజైర్స్, ఒక అవివేకమైనటువంటి హానికరమైనటువంటి దురాశలతో కూడిన ఊబిలోనికి వాళ్ళు దిగిపోతూ ఉంటారు. నాలుగవదిగా, ధనవంతులు అవ్వాలనే ఆపేక్షతో షార్ట్ కట్స్ వెతుకుతూ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ వాళ్ళు దే ప్లంగ్ ఇన్ టు రూయన్ అండ్ డిస్ట్రక్షన్, నాశనములోనికి, నష్టములోనికి వాళ్ళు దిగిపోతూ ఉంటారు. కనుక ధనవంతులవని ఆపేక్షించే వాళ్ళు అత్యంత జాగ్రత్తతో ఉండాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తున్నది. 10వ వచనంలో చెప్తుంది, ద లవ్ ఆఫ్ ద మనీ ఈజ్ ది రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్స్. సమస్త కీడులకు మూలము ధనాపేక్ష. వాళ్ళు స్పిరిచువల్గా ఉన్న ఎంతోమంది చక్కటి మారు మనసు అనుభవాన్ని పొంది పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తామని నిబంధన చేసుకొని సువార్తను ప్రకటిస్తూ
మనసు దైవం నుంచి, యేసుక్రీస్తు ప్రభు నుంచి మరల్చుకొని డబ్బు సంపాదన మీద పడి ఆస్తులు కూడగట్టుకొని భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన అనేక మంది సేవకులు ఉన్నారు. ధనవంతులు కావాలని ఆపేక్షిస్తూ షార్ట్ కట్స్లోకి వెళ్ళి ఘోరమైనటువంటి అవమానాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. విజయ్ మాల్యా లాంటి వాళ్ళు. ద లవ్ ఆఫ్ మనీ, యూ కెనాట్ లవ్ మనీ మోర్ దాన్ ద గాడ్. దేవుణ్ణి నువ్వు ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే డబ్బును ప్రేమించి సమస్త కీడులకు మూలంగా వాళ్ళు అది చేసుకుంటున్నారు. ఈ ధనాపేక్ష, క్రేవింగ్ ఫర్ మనీ అంటారు. దట్స్ క్రేవింగ్స్. లోపల ఒకటే కోరిక, అరే ₹1,00,00,000 వచ్చింది, నాకు 10 కోట్లు చేసుకోవాలి, 10 కోట్లు వచ్చింది, 100 కోట్లు అవ్వాలి. ఇది ఇక ఎండ్లెస్గా ఉంటుంది. నాకు ఇప్పుడు 3 బిల్డింగులు ఉన్నాయి, ఇంకా 10 బిల్డింగులు ఉండాలి. నేను 10 ఎకరాలు కొనుక్కున్నాను, 100 ఎకరాలు కొనుక్కోవాలి. నాకు 10 ఫ్లాట్లు ఉన్నాయి, 20-30 ఫ్లాట్లు కొనుక్కోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉంటుంది ఆ క్రేవింగ్స్. ఆ క్రేవింగ్స్ ఫర్ మనీ లెడ్ మెనీ పీపుల్ టు వాండర్ అవే ఫ్రమ్ ద ఫెయిత్. విశ్వాసము నుంచి తొలగిపోవటానికి, దేవుడికి దూరం అవటానికి అది కారణమైందట. రెండవది, అనేక మంది ఈ ధనాపేక్ష వలన మెనీ పీపుల్ హ్యావ్ పైస్డ్ దెమ్సెల్వ్స్ విత్ మెనీ ప్యాంక్స్, అనగా నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ఈ ధనాపేక్ష కలిగి పరుగులెత్తినటువంటి వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కొన్ని దైవిక నియమాలు పరిశుద్ధ ప్రభువు ప్రకటిస్తున్నారు. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినట్లయితే, నీ పాపాన్ని ఒప్పుకొని యేసు రక్తములో నిన్ను నువ్వు కడుక్కొని ఇక పాపం చేయని నిబంధన చేసుకొని నీతి న్యాయములతో బ్రతుకుతానని నువ్వు ప్రభు దగ్గర ఒప్పందం చేసుకున్నవాడు అయినట్లయితే, ప్రభుకి ఇష్టకరంగా నేను జీవిస్తాను, ప్రభుకి ఇష్టమైన పనులు చేస్తాను నిబంధనను చేసుకున్నవాడైనట్లయితే, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఫ్రీ ఫ్రమ్ దోస్ థింగ్స్. ఆ ధనాపేక్ష నుంచి, చట్ట వ్యతిరేకమైన పనుల నుంచి, పరిశుద్ధ గ్రంథం ప్రకటించే వాటికి, ఆ యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి నువ్వు పరుగులెత్తు, దూరంగా వెళ్ళు అని చెప్పేసి పరిశుద్ధ దేవుడు ప్రకటిస్తున్నాడు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సహనాన్ని, సాత్వికాన్ని కలిగి ఉండమంటున్నాడు. విశ్వాస సంబంధమైన పోరాటాన్ని నువ్వు పోరాడు అని పరిశుద్ధ దేవుడు ప్రకటిస్తున్నాడు. నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేయప్పుడు, ఈ లోకంలో అశాశ్వతమైన ధనం గురించి నువ్వు ప్రయాసపడి నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దని కూడా పరిశుద్ధ గ్రంథం ప్రకటిస్తున్నది. నువ్వు రక్షించబడినది నిత్య జీవాన్ని పొందుకోవటానికి, అనగా నిజమైన దేవుడి గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించిన జ్ఞానాన్ని పొందుకోవటానికే. అదే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఈ లోకంలో ప్రభు నిన్ను రక్షణలోకి నడిపించారు. ఈ లోకంలో నీ ప్రయాణమైన తర్వాత పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర ఉండి నిరంతరము నిత్య జీవంతో జీవించి ఉండవచ్చు. యూ కెన్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ ద హెవెన్ టూ. అయితే ఈ లోకములో ఆ ధనాపేక్ష, డబ్బు సంపాదించాలి, ఆస్తిని పెంపొందింపజేసుకోవాలి అని ఆశలతో, దురాశలతో, హానికరమైన వాటితో నువ్వు పడిపోయి విశ్వాసానికి దూరం అయిపోయి, దేవునికి దూరమై, ప్రార్థనను విడిచిపెట్టి నువ్వు సాధించేది ఏమీ ఉండదని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తున్నది. నువ్వు మంచి ఒప్పుకోలు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ కన్ఫెషన్ అబౌట్ ద ఎటర్నల్ లైఫ్, అబౌట్ యువర్ కాలింగ్, అండ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు యువర్ కాలింగ్ టు. నీ పిలుపుని నువ్వు గట్టిగా పట్టుకొని నీ పిలుపు నుంచి నువ్వు తప్పిపోకుండా చూసుకోవాలి. అందుకనే పరిశుద్ధుడైన దేవుడు నీకు ఛార్జ్ చేస్తున్నాడు. జీవాన్నిచ్చే దేవుడు, మనం జీవించడానికి సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవుని ఎదుట, క్రీస్తు ప్రభు ఎదుట నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి పరిశుద్ధుడైన దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన ఒక ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు. నువ్వు నిష్కళంకముగా, అనింజముగా ఈ లోకంలో జీవించాలి. అలాంటి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా పరిశుద్ధుడైన దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆల్రెడీ ధనవంతులైపోయిన వాళ్ళకి దేవుడు కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నాడు. నంబర్ 1 ఏంటంటే, నాట్ టు బి హాటీ, గర్విష్ఠులుగా ధనవంతులు ఉండకూడదు. తగ్గింపు జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. రెండవది, డోంట్ లెట్ యువర్ హోప్స్ ఆన్ ది అన్సర్టనిటీ ఆఫ్ రిచెస్. అస్థిరమైన ధనమునందు నువ్వు నమ్మిక ఉంచి శాశ్వతమైన దేవుని ప్రేమను పోగొట్టుకోవద్దు. మూడవది, కీప్ యువర్ హోప్ ఆన్ గాడ్ ఓన్లీ, హూ రిచ్లీ ప్రొవైడ్స్ అస్ ఎవ్రీథింగ్ టు ఎంజాయ్. నువ్వు
సంతోషంగా జీవించడానికి సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందును నమ్మిక ఉంచాలి. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి నీ ధనాన్ని చూసుకొని, నీ అకౌంట్లో డబ్బు చూసుకొని, నీ ఆస్తులు చూసుకొని మురిసిపోతూ ఉంటే కాదు అని చెప్పేసి సర్వశక్తిగల దేవుడు చెప్తున్నాడు. యూ హ్యావ్ టు డూ గుడ్. మేలు చేసేవారుగా ఉండాలి, ఇతరులకు నువ్వు సహాయం చేసేవాడుగా ఉండాలి. బీ రిచ్ ఇన్ గుడ్ వర్క్స్. సత్క్రియలు చేసేవాడుగా ఉండాలి ధనవంతులు అనేవాడు. నీ దగ్గర ధనం ఎక్కువ ఉంటే, నీ ఆస్తులు ఎక్కువ ఉంటే సత్క్రియలు ఏమన్నా చేస్తున్నావా? పేదవారికి సహాయం చేస్తున్నావా? రోగులకు సహాయం చేస్తున్నావా? నీ రక్త సంబంధికుల్లో చదువు సంధ్య లేక వెనకబడిపోతున్న బిడ్డలకు నువ్వేమైనా ఎప్పుడైనా స్పాన్సర్ చేసావా ఫీజులు? ఆలోచన చేసుకో, సత్క్రియలు చేయి. బీ జనరస్. ఔదార్యం కలిగిన వాడిగా జీవించు. పిసిని కొట్టుగా ఉండవద్దు. ఆ ధనము నీ తెలివి వలన వచ్చింది కాదు. సర్వశక్తిగల దేవుడే నిన్ను ప్రేమించి నీకు ఆ ధనాన్ని దయచేశాడు. నువ్వు దేవునికి యందు ధనవంతుడిగా నువ్వు జీవించినట్లయితే ఆ ధనము నీకు దీవెనకరంగా ఉంటుంది. నువ్వు దేవుని యందు ధనవంతుడు కాకుండా నీ కొరకు నువ్వు ధనాన్ని సంపాదించుకుంటున్నావంటే ఆ స్థిరమైనది అది నీకు నిలబడే అవకాశం లేదు. పైగా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావని చెప్పేసి కూడా వాక్యం హెచ్చరిస్తున్నది. ఇంకొక ఆజ్ఞ ఏంటంటే బీ రెడీ టు షేర్ ఇట్ విత్ అదర్స్, విత్ ద నీడీ పీపుల్. నీ ధనమును ఇతరులతో షేర్ చేసుకోవటానికి, అవసరం ఉండే వాళ్ళకి, పేదవాళ్ళకి, దీనులకు నువ్వు షేర్ చేసుకునేటట్టుగా ఉండాలి అని చెప్పేసి వాక్యమే చెప్తున్నది. అంతేకాకుండా ఎటర్నల్ పర్స్పెక్టివ్ ఉండాలి. నువ్వు నిత్యరాజ్యం, ఈ లోకంలో ప్రయాణమైన తర్వాత నా స్థితి ఏంటని ప్రతి ఒక్కడు, ప్రతి ధనవంతుడు ఆలోచన చేసుకొని స్టోర్ అప్ ద ట్రెజర్ ఫర్ యువర్ సెల్ఫ్స్ యాజ్ అ గుడ్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్. నీ కొరకు నువ్వు ఒక మంచి ట్రెజర్ని నువ్వు తయారు చేసుకోవాలి. మంచి పనులు చేయటం ద్వారా, సత్క్రియలు చేయటం ద్వారా, ఇతరులకు షేర్ చేయటం ద్వారా, ఇతరులకు సహాయం చేయటం ద్వారా, పూర్ణ ఔదార్యం కలవాడివిగా నువ్వు నీ కొరకు నువ్వు ట్రెజర్ని బిల్డప్ చేసుకున్నట్లయితే అది నీ భవిష్యత్తుకి, ఈ లోకంలో ప్రయాణమైన తర్వాత పరలోకం ప్రయాణం అవటానికి, పరలోకంలో జీవించడానికి నీకు ఒక మంచి పునాది నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చివరిగా ప్రభు చెప్పేది ఏంటంటే టేక్ హోల్డ్ ఆఫ్ ట్రూ లైఫ్. నిజమైన జీవాన్ని, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకో. ఆ ట్రూ లైఫ్, నిజమైన జీవితం అనగా యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకొనుట, నిజమైన దేవుడి గురించి తెలుసుకొనుట, వీటి మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంచినట్లయితే నీ ధనము నీకు బ్లెస్సింగ్గా ఉంటుందని చెప్పేసి కూడా పరిశుద్ధుడైన దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, సర్వశక్తివంతుడా, ఈ లోకములో ధనవంతులుగా ఉన్నవారికి నా ప్రభువా గైడ్లైన్స్, డివైన్ ప్రిన్సిపల్స్ ప్రకటించమన్నావు తండ్రి. అలాగే ధనవంతులు అవ్వటానికి అపేక్షిస్తూ అనేక మంది నా తండ్రి ట్రాప్స్లో పడిపోతున్నారు, ఉరిలో పడిపోతున్నారు, హానికరమైనటువంటి దురాశల్లో పడిపోయి నా తండ్రి నాశనానికి అప్పగించుకుంటున్నారు. అలాంటి బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వాడు హృదయంలో నువ్వు చొచ్చుకొని పోయి ఆ ధనాపేక్ష అనే దురాశలో యేసు నామములో కాల్చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామంలో బిడ్డల చేతి పని దీవించమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళకి చక్కటి ప్రమోషన్స్, బెటర్ పే స్కేల్స్లో వాళ్ళు యేసు నామంలో ఫిక్స్ అవుదురు గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వ్యాపారస్తులను మంచి లాభాలు కలగాలని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో ఇన్వెస్ట్మెంట్, ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళకి సర్వ సమృద్ధిగా వాళ్ళు యేసు నామంలో సంపాదించుకుందరు గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి బిజినెస్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏ చేతి పని చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనుల్లో బహుగా యేసు నామములో ఫలించుదురుగాక. యేసు పరిశుద్ధ నామములో ధనవంతులై ప్రతి ఒక్కరూ నా తండ్రి నువ్వు చెప్పబడిన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ నీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యమున వారికి అనుగ్రహించమని అడుగుతూ యేసు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.